హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం గ్రూప్ డి యొక్క డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక కొత్తగా వచ్చిన యొక్క లాస్ట్ డేట్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే నా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా అయితే విద్యా ఉద్యోగ సమాచారం అయితే మీకు ఎప్పటికప్పటికి చేరవేస్తూ ఉంటా. సో ఫ్రెండ్స్, మన యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఇంతకుముందు అయితే ఈ రోజుతో ఈ యొక్క లాస్ట్ డేట్ ఈ యొక్క గ్రూప్ డి అప్లికేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన రివైజ్డ్ డేట్ చూసినట్లయితే మనము 9th మార్చి వరకు అయితే మనం ఈ యొక్క ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలామంది అయితే స్ట్రగుల్ అయ్యారు. ఏంటంటే ఈ యొక్క సర్వర్ అయితే అస్సలు రాలేదు, కాబట్టి ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ చేస్తే కాబట్టి మీకైతే గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఈ రోజు వరకు ఎవరైతే చేయకుండా ఉన్నారో వారైతే ఈ యొక్క త్వరగా ఇప్పుడైతే ఎర్లీగా చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మళ్ళీ వెయిట్ చేయకుండా మీరైతే చేసుకోండి, ఓకేనా. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఇంతకుముందు అయితే 4th వరకు అయితే ఫీ పేమెంట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అయితే 4th మార్చ్ వరకు అయితే ఉండేది. ఇప్పుడైతే మనం డేట్ ఎక్స్టెండ్ చేసిన డేట్ ప్రకారం అయితే 11th మార్చ్ వరకు అయితే ఈ యొక్క డేట్ అయితే ఉంది. మనం అప్లికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఫీజు అయితే 11th మార్చ్ వరకు అయితే మీరైతే ఫీ పే చేయవచ్చు. అదేవిధంగా ఏదన్నా కరెక్షన్స్, ఇక డేట్ ఆఫ్ టైమ్ ఫర్ మోడిఫికేషన్ ఫర్ విండో కరెక్షన్స్, అంటే ఏదన్నా మన యొక్క అప్లికేషన్స్ ఏమైనా తప్పులు ఉన్నైతే ఈ యొక్క కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఎర్లీ డేట్ అయితే ఈ యొక్క డేట్లో అయితే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చిన డేట్ ప్రకారం అయితే 12th మార్చ్ నుంచి 21st మార్చ్ వరకు అయితే మీరైతే ఈ యొక్క అప్లికేషన్లో మీ యొక్క అప్లికేషన్ ఏమైనా తప్పులు ఉంటే మీరైతే మరొకసారి అయితే దాన్ని సరిదిద్దుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే మీరు ఆన్లైన్ చేయని అయితే ఎవరెవరు ఉన్నారో ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చేసుకోండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక్కడ డేట్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రిప్ట్ క్యాండిడేట్స్ వారి యొక్క స్క్రిప్ట్ క్యాండిడేట్స్ ప్రొవైడ్ దేర్ స్క్రిప్ట్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్. స్క్రిప్ట్ క్యాండిడేట్స్ అయితే మీ యొక్క డీటెయిల్స్ని పోర్టల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ అయితే ఇంతకుముందు అయితే 15th మార్చ్ నుంచి 19th మార్చ్ వరకు ఉండేది. ప్రజెంట్గా రివైజ్డ్ డేట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 22 మార్చ్ టు 26 మార్చ్ వరకు మీ యొక్క డీటెయిల్స్ అయితే అప్లోడ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే ఇప్పటి వరకు చేయని ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆలస్యం చేయకుండా మీ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మరియు లైక్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.